ఎవరైనా చూడలేదు. కళ్ళు పెట్టిన తర్వాత బలి ప్రధానంగా ఆమెనే చూసుకోవాలి. ఆమె శక్తి ఎవరు తట్టుకుంటారు? తట్టుకుంటారా? ఆయన భర్త అయినటువంటి యమదగ్ని కూడా తట్టుకోడు, అందుకే పక్క కూర్చుంటాడు. ముందట ఎవరు కూర్చోరు, అవునా? ఆయన భర్తనే తట్టుకోలేడు ఆమె తట్టుకునే శక్తి ఎవరు లేరు. ఆమె తట్టుకోవాలంటే మళ్ళీ శంకరుడే తట్టుకోవాలి, ఆమె బిడ్డ కాబట్టి. అంత శక్తి కేంద్రమైన అమ్మవారు కాబట్టి ఆమెనే చూసుకోవాలి. కాబట్టి దర్పణం అంటే అద్దం పెడుతున్నాం మనం అక్కడ. అంటే ఆమెను చూసుకోవాలి. ఆమెను కూడా ఎట్లా చూసుకోవాలి? మాధ్యమం కావాలి. మాధ్యమం అంటే ఏంటిది? అగ్గి కావాలి, ప్రకృతిగా వచ్చేటువంటి అగ్ని. అందుకే మనము మాషాన్నము, పచ్చటి అన్నము మరియు గరక, ఈ యొక్క అగరబత్తీలు, హాతకర్పూరంతో కూడా మాషాన్నముతోటి జ్వాల అనేటువంటి తీస్తాం. ఆ జ్వాలలో బింబాను రూపంగా చూస్తాం. ఇప్పుడు ఇంట్లో పిల్లవాడు ఊడతాడు అనుకుంటే శాంతి వస్తుంది, దోషం వస్తుంది. ఫస్ట్ చూడద్దు బాబు అంటారు, ఎందుకు? దోషం అవుతుంది అని చెప్పేసి. ఎట్లా చూపిస్తారు? నూనెలో చూపిస్తారు. ఎందుకు? బింబం చూడాలి, అంటే నీడ చూడాలి. కాబట్టి బింబానుసారంగా నీడ చూసుకోవాలి. కాబట్టి అమ్మవారు కూడా తన శక్తిని తాను మళ్ళీ తెచ్చుకోవాలంటే బింబానుసారంగా, అంటే దర్పణగా చూసుకునేటువంటి ఒక కార్యక్రమం మనం చేసుకుంటున్నాం. చాలా గొప్ప కార్యక్రమం చేసుకుంటున్నాం మనం. అర్థమవుతుంది కదా? ఈ యొక్క 3వ రోజు ఈ బలి ప్రధానము తర్వాత అమ్మవారికి అన్నబలి ఉంటుంది. ఆ అన్నబలి అయిపోయిన తర్వాత అన్నము ఇక్కడ పోషణ కదా అన్నము, ఆ అన్నబలి ఉంటుంది. ఆ అన్నబలి తర్వాత అమ్మవారికి విశేష అర్చన, నామాలు, అష్టోత్తర శతనామావళి పూజతో చేసి నైవేద్యాలు పెట్టి హారతి ఇచ్చిన తర్వాత అందరికీ కూడా దర్శనం అనేటువంటిది జరుగుతుంది. సరేనా?